మనకి అతి పెద్ద పండగ అతి త్వరలో జరగబోతా ఉంది. ఆ పండగ సన్నాహాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో చేసుకున్నాం, జిల్లాలో కూడా చేసుకున్నాం, తీర్మానాలు చేసుకుంటున్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం. మన జాతి గౌరవం కోసం ఒక పెద్ద ఆయన ఎలుగెత్తి రండి రా కదలిరా అంటే తరలిొచ్చిన కార్యకర్తలు మనం అందరం. ఆయన స్ఫూర్తిని, ఆయన కష్టాన్ని, ఆయన వారసులుగా మనం ఇంకా 43 ఏళ్లుగా ప్రతిరోజు మన ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్న చరిత్ర మనది. గత 5 ఏళ్లుగా వెన్ను చూపకుండా అత్యంత కష్టమైన దారుణమైన పరిస్థితుల్లో కూడా ప్రజల తరపున పోరాడిన చరిత్ర మనకుంది. రాష్ట్ర పరువుని కాకుండా మా గుడివాడ పరువును కూడా తీసి పరువు మొత్తాన్ని బయటపెట్టిన వ్యక్తికి హార్ట్ అటాక్ తెప్పించిన చరిత్ర కూడా మనది. ఇదే కలిసికట్టుగా ఉండి మనం అందరం చంద్రబాబు నాయుడు గారితో, ఆ తర్వాత లోకేష్ గారితో మన పయనం కొనసాగుతూనే ఉంటుంది. మనం ఎప్పటికైనా కానీ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం కార్యకర్తలుగా గర్వంగా మనం నిలబడదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. గుడివాడ గురించి కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి. అందరికీ ఈ సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా మన పెద్దన్న గారికి, ఆయన డిపార్ట్మెంటే కాబట్టి మా గుడివాడకి అతి ముఖ్యమైన సెంటిమెంట్గా ఉన్న గుడివాడ బస్టాండ్ని దయచేసి మీరు వెంటనే కట్టేచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గుడివాడకి ఇంకొక పెద్ద సెంటిమెంట్ ఏంటంటే కంకిపాడు రోడ్డు మనం చాలా వరకు బాగు చేసినా కానీ ఇంకో 4 కిలోమీటర్లు ఉంది. దానికి 90 లక్షలు కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నాం. నా నియోజకవర్గం కాకపోయినా సోదరులు, మా సోదరులు ఫార్మర్ ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 కిలోమీటర్లు బాగు చేస్తే అది ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉందనేది మీరు గుర్తించి మీరు తీర్మానం కూడా ప్రవేశపెట్టండి, ఎలా అయినా చేయండి. అంత రోడ్డు అంతా వేసాం, 4 కిలోమీటర్ల కోసం రోడ్డు వాడలేకపోతున్నామండి. నందివాడ మండలంలో ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ ఫంక్షన్ హాల్ ఒకటి గుడివాడలో కట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మెయిన్ గా మాకు గుడివాడకి ఉద్యోగాలు వచ్చేట్టుగా మెయిన్ గా కావాల్సిన అయితే కనుక బస్ స్టాండ్ అండి ఫస్ట్, నెక్స్ట్ కంకిపాడు రోడ్డు అండి, నెక్స్ట్ ఒక ఎస్సీజెడ్ కావాలి సార్. ఇంత 3 అడుగుతున్నాం ప్రధానంగా. అయితే చేసి పెట్టండి. ఈ మాత్రం మన తీర్మానంలో ప్రవేశపెట్టగా పెద్దన్న గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.